హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ముందుగా ఎందుకు ఈ వీక్ సండే సజెషన్ మారింది అని అడిగే వాళ్ళకి ముందే చెప్పేస్తున్నా. బ్యాక్ టు బ్యాక్ 2 వీక్స్ అయితే హారర్ మూవీస్ సజెస్ట్ చేసాం, 14 సినిమాలు సజెస్ట్ చేసాం భయ్యా. ప్రతి వారం అవే సజెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మధ్యలో ఆ గ్యాప్ ఇవ్వాలన్నమాట. బ్రీతింగ్ స్పేస్ ఇవ్వకపోతే చాలా కష్టము. వేరే మూవీస్ వేరే సిరీస్ కూడా సజెస్ట్ చేయాలి కదా మరి, లేదంటే బోర్ కొట్టేస్తుంది ఛానల్లో ఉన్న ఆడియన్స్ కి. సో అందుకే 2 వీక్స్ హారర్ మూవీస్ సజెస్ట్ చేసా, ఈ వీక్ చేంజ్ చేస్తున్నా. మళ్ళీ యాజ్ యూజువల్ గా 2 వీక్స్ మళ్ళీ హారర్ మూవీస్ సజెస్ట్ చేస్తా, మళ్ళీ ఒక వీక్ అయితే చేంజ్ చేస్తా. సో ఈ వీక్ లో నెట్ఫ్లిక్స్ లో మనం చాలా సూపర్ సిరీస్ చూస్తాం, కానీ కొన్ని సిరీస్లు ఉంటాయి మైండ్ బ్లోయింగ్ స్టార్ట్, క్రేజీ కాన్సెప్ట్స్, హైప్ ఏమో పీక్స్ లో ఉంటుంది, బట్ సడన్ గా క్యాన్సిల్ అయిపోతాయి. సీజన్ 2 కోసం వెయిట్ చేస్తాం, లేదా సీజన్ 3 కోసం వెయిట్ చేస్తాం, కానీ నెట్ఫ్లిక్స్ మాత్రం సారీ మామా బ్రో అంటాడు, అయిపోయింది ఇంక వదిలేండి అంటాడు. ఈ రోజు నేను చెప్పబోయే లిస్ట్ లో సూపర్ హిట్ బట్ క్యాన్సిల్ అయిన సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎండింగ్ ఇన్కంప్లీట్ ఉన్నా సరే కానీ స్టిల్ మస్ట్ వాచ్ సిరీస్ ఇవి. సో వీడియో కంప్లీట్ గా చూడండి. ఎండ్ లో ఒక కామన్ రీజన్ కూడా చెప్తాను, నెట్ఫ్లిక్స్ ఎలా డిసైడ్ చేస్తుందో ఈ సిరీస్ క్యాన్సిలేషన్ గురించి. ఇక లేట్ చేయకుండా లిస్ట్ లోకి అయితే వెళ్ళిపోదాం. లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి మైండ్ హంటర్. ఇది అందరికీ తెలిసిన సిరీస్, వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అనమాట. క్రైమ్ సైకలాజికల్ సిరీస్ ఇది. స్టోరీ ప్లాట్ వచ్చేసి FBI ఏజెంట్స్ సీరియల్ కిల్లర్స్ ని డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసి వాళ్ళ మైండ్ ఎలా వర్క్ చేస్తుందో అనలైజ్ చేస్తుంటారన్నమాట. ఎందుకు చూడాలి అంటే రియల్ సీరియల్ కిల్లర్ స్టోరీస్ ఉంటాయి. ఈ సిరీస్ లో చాలా క్యారెక్టర్స్ యాక్చువల్ క్రిమినల్స్ మీద బేస్ అయ్యాయి. సో ఫిక్షనల్ కాదు, రియల్ సైకలాజికల్ హారర్ ఫీల్ అయితే వస్తుంది. మైండ్ గేమ్స్ అండ్ డైలాగ్స్, యాక్షన్ గురించి అయితే ఉండదు. కన్వర్సేషన్స్ లోనే టెన్షన్ క్రియేట్ చేస్తారు. ఎవ్రీ లైన్ బ్రెయిన్ హిట్ అవుతుంది. అండ్ సిరీస్ కూడా చాలా డార్క్ అండ్ రియలిస్టిక్ వైబ్ అయితే క్రియేట్ చేస్తుంది. సినిమాటిక్ గా ఉండదు, డాక్యుమెంటరీ ఫీల్ అయితే ఉంటుంది. సో ఇంకా రియల్ గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ స్లోగా ఉంటుంది బట్ అడిక్టివ్ సిరీస్ భయ్యా. ఫస్ట్ కొంచెం స్లో అనిపిస్తుంది, బట్ వన్స్ కనెక్ట్ అయితే బింజ్ వాచ్ పక్కా చేస్తారు. మరి ఎందుకు ఈ సిరీస్ క్యాన్సిల్ చేశారు అంటే హ్యూజ్ బడ్జెట్ అనమాట. బడ్జెట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ పైగా డేవిడ్ ఫించర్ అదే డైరెక్టర్ చాలా బిజీ ఉన్నాడు. స్లో నరేషన్ ఉంటుంది, మాస్ ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల సిరీస్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంకా లిస్ట్ లో నెంబర్ 2 ది సొసైటీ. ఇది ఒక మిస్టరీ డ్రామా సిరీస్. ఇది స్టోరీ ప్లాట్, ఒక టౌన్ లో టీనేజర్స్ మాత్రమే మిగిలిపోతారు భయ్యా. అడల్ట్స్ అందరూ డిసప్పేర్ అయిపోతారు. ఎందుకు చూడాలి అంటే సర్వైవల్ ప్లస్ పాలిటిక్స్. అడల్ట్స్ లేకుండా సిస్టమ్ ఎలా కొలాప్స్ అవుతుందో, మళ్ళీ ఎలా రీబిల్డ్ చేస్తారో క్లియర్ గా చూపిస్తుంది. పైగా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా సిచ్యువేషన్ బట్టి ఎనిమీ అయ్యే మూమెంట్స్ చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. సివిలైజేషన్ లేకుండా హ్యూమన్స్ ఎలా బిహేవ్ చేస్తారో చాలా రాగా చూపించారు. నార్మల్ టీన్ డ్రామా అని అనుకుంటావు, కానీ సడన్ గా డార్క్ టర్న్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్యారెక్టర్ డిసిషన్ స్టోరీని కంప్లీట్లీ చేంజ్ చేస్తుంది భయ్యా. అండ్ ఈ సిరీస్ ఎందుకు క్యాన్సిల్ అయిందంటే కోవిడ్ ఇంపాక్ట్ అనమాట. ఆ టైంలో కోవిడ్ ఇంపాక్ట్ ఈ సిరీస్ మీద ఇంపాక్ట్ పడింది. అండ్ బిగ్ క్యాస్ట్, బడ్జెట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అండ్ షూటింగ్ డిలేస్ కూడా చాలా ఎక్కువగా అవడం వల్ల ఇంకా దీన్ని అయితే క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. ఇంకా లిస్ట్ లో నెంబర్ 3 HU81. ఇదైతే హారర్ మిస్టరీ సిరీస్. స్టోరీ ప్లాట్, ఓల్డ్ వీడియో టేప్స్ రిపేర్ చేస్తూ హీరో ఒక డేంజరస్ కల్ట్ మిస్టరీలో అయితే పడిపోతాడు అనమాట. ఎందుకు చూడాలి అంటే జంప్ స్కేర్స్ కాకుండా బ్యాక్గ్రౌండ్ టెన్షన్ తో స్లోగా ఫియర్ బిల్డ్ చేస్తుంది ఈ సిరీస్. మిస్టరీ గ్రాడ్యువల్లీ ఓపెన్ అవుతూ డార్క్ రిచువల్స్ అండ్ సీక్రెట్స్ రివీల్ అవుతూ ఉంటాయి. పాస్ట్ టేప్స్ అండ్ ప్రెసెంట్ టైమ్ లైన్ మిక్స్ చేసి నరేషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్మాల్ సౌండ్స్ కూడా టెన్షన్ ని క్రియేట్ చేస్తాయి. హెడ్ ఫోన్స్ లో చూస్తే ఇంకా స్కేరీ ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది. లాస్ట్ లో రివీల్ అయ్యే ట్రూత్ కంప్లీట్ గా షాక్ అయితే ఇస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. మరి ఈ సిరీస్ ఎందుకు క్యాన్సిల్ అయిందంటే లో కంప్లీషన్ రేట్ అనమాట. కంప్లీషన్ రేట్ అనేది తగ్గిపోయింది ఈ సిరీస్ కి. సో అందుకే ఆపేశారు. అండ్ అలాగే హై కాస్ట్ కూడా పెరిగిపోయింది. పైగా స్లో పేస్ ఉంటుంది. ఆడియన్స్ రిటెన్షన్ అయితే గ్రాప్ చేయలేకపోయారు. రిసెప్షన్ చాలా మిక్స్డ్ ఉండడం వల్ల ఆడియన్స్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళు అనుకున్న రీచ్ అయితే రాలేదు. సో అందుకే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇంకా లిస్ట్ లో నెంబర్ 4, దీని గురించి కూడా చాలా మందికి తెలుసు, 1899. ఇది ఒక సైఫై మిస్టరీ సిరీస్. ఇది స్టోరీ ప్లాట్, షిప్ జర్నీలో స్ట్రేంజ్ ఈవెంట్స్, రియాలిటీ వర్సెస్ ఇల్యూషన్ కన్ఫ్యూజ్ చేసే మైండ్ గేమ్ జరుగుతుంది ఈ సిరీస్ లో. ఆఫ్టర్ డార్క్ తర్వాత ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అవుద్ది అనుకున్నారు, బట్ క్యాన్సిల్ చేసి దొబ్బారు. ఎందుకు చూడాలి అంటే మైండ్ బెండింగ్ స్టోరీ భయ్యా. ఫస్ట్ ఎపిసోడ్ నుండి కన్ఫ్యూజ్ చేస్తుంది, బట్ స్లోలీ పీసెస్ అన్ని కనెక్ట్ అవుతాయి. కాంప్లెక్స్ స్టోరీ టెల్లింగ్ కి మాస్టర్ క్లాస్ అనే చెప్పాలి. బ్రెయిన్ యూజ్ చేయాలి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా. షిప్ సెట్టింగ్, లైటింగ్, VFX, సినిమాటిక్ క్వాలిటీ ఫుల్ గా ఉంటుంది. ఎవ్రీ ఫ్రేమ్ లో క్లూస్ అయితే ఉంటాయి. రీవాచ్ చేస్తే కొత్త మీనింగ్ అర్థమవుతుంది. ఫైనల్ ట్విస్ట్ లిటరల్లీ వాట్ జస్ట్ హ్యాపెండ్ బై ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. మరి ఈ సిరీస్ ఎందుకు క్యాన్సిల్ చేశారంటే VFX హెవీ అండ్ బడ్జెట్ కూడా చాలా హై అయిపోతుంది. సో అందుకే క్యాన్సిల్ చేశారు. అండ్ అలాగే కంప్లీషన్ రేట్ కూడా తక్కువ. టూ కాంప్లెక్స్ ఫర్ క్యాజువల్ వ్యూవర్స్ అనమాట. డార్క్ కి వచ్చినంత రిసెప్షన్ అయితే వచ్చినప్పటికీ కూడా అంత రీచ్ రాలేదు. పైగా కాంప్లెక్స్ నరేషన్ ఎక్కువైపోతుందని చెప్పేసి అది కూడా ఆలోచించడం అయితే జరిగింది. సో ఈ రీజన్స్ వల్ల అయితే సిరీస్ క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. ఇంకా లిస్ట్ లో నెంబర్ 1 ది OA. ఇది ఒక సైఫై డ్రామా స్టోరీ ప్లాట్. మిస్సింగ్ కాల్ రిటర్న్ అయ్యి స్ట్రేంజ్ ఎబిలిటీస్ తో ఒక అన్బిలీవబుల్ స్టోరీ అయితే చెప్తుంది అనమాట. ఎందుకు చూడాలి అంటే యూనిక్ స్టోరీ టెల్లింగ్ భయ్యా. స్టోరీ నరేషన్ ఇట్ సెల్ఫ్ డిఫరెంట్ అని చెప్తాను. నార్మల్ అయితే కాదు, ఎక్స్పెరిమెంటల్ స్టైల్లో ఉంటుంది.
క్యారెక్టర్స్ పెయిన్, లాస్, హోప్ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. రియాలిటీ వర్సెస్ ఆల్టర్నేట్ వరల్డ్స్ కాన్సెప్ట్ ని చాలా డీప్ గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారు. సైన్స్ తో పాటు బిలీఫ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. చాలా మంది ఫ్యాన్స్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తూనే ఉంటారు ఈ సిరీస్ కూడా. మరి ఎందుకు క్యాన్సిల్ చేశారా అంటే ఈ కంటెంట్ కూడా అందరికి రీచ్ అవ్వలేదు. పైగా కొన్ని కంటెంట్స్ ఉంటాయి, చాలా మంది దగ్గర నుంచి అప్రిషియేషన్ వస్తుంది కానీ చాలా మందికి అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు. సో అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆడియన్స్ రీచ్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంది. పైగా బడ్జెట్ వర్సెస్ వ్యూస్ కూడా మిస్ మ్యాచ్ అయ్యాయి అనమాట. సో అందుకే క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. ఇంకా లిస్ట్ లో నెంబర్ 6 మార్కో పోలో. ఇది ఒక హిస్టారికల్ డ్రామా సిరీస్ అనమాట. కొబ్లై ఖాన్ కోర్ట్ లో పాలిటిక్స్, వార్స్, పవర్ స్ట్రగుల్స్ గురించి ఈ సిరీస్ అయితే చూస్తారు మీరు. ఎందుకు చూడాలి అంటే ఎపిక్ స్కేల్ అనమాట. సెట్స్, కాస్ట్యూమ్స్, బ్యాటిల్స్ అన్ని గ్రాండ్ లెవెల్లో ఉంటాయి. సినిమాటిక్ ఫీల్ ఫుల్ అనమాట. థ్రోన్ కోసం జరిగే మ్యానిపులేషన్స్, బిట్రియల్స్ చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి. బ్యాటిల్ సీన్స్ కూడా రియలిస్టిక్ గా డిజైన్ చేశారు. హై ఇంటెన్సిటీ అయితే ఉంటుంది. విలన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటారు. గ్రే షేడ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. పాపులర్ కాకపోయినా క్వాలిటీ మాత్రం టాప్ టైర్ లో ప్రెజెంట్ చేశారు ఈ సిరీస్ అన్నది. మార్కో పోలో చాలా అండర్ రేటెడ్ సిరీస్ అనమాట. చాలా మందికి తెలియని కూడా తెలియదు ఇది ఒకటి ఉందని చెప్పేసి. మరి ఎందుకు క్యాన్సిల్ చేశారంటే హ్యూజ్ లాసెస్ భయ్యా, మామూలు లాసెస్ కాదు ఇది. ఎక్స్పెన్సివ్ ప్రొడక్షన్ కూడా, క్వాలిటీ పెరిగిపోయింది, ప్రొడక్షన్ వాల్యూస్ పెరిగిపోయాయి, వాటితో పాటు లాసెస్ కూడా పెరిగిపోయాయి అనమాట. సో అందుకే క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ చూడకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంటుంది ఈ సిరీస్ కూడా. లిస్ట్ లో నెంబర్ 7 డే బ్రేక్. ఇదైతే ఒక జాంబీ కామెడీ సిరీస్. స్టోరీ ప్లాట్ జాంబీ అపోకలిప్స్ లో టీన్స్ సర్వైవల్ స్టోరీ అనమాట. బట్ ఫన్ టోన్ లో ఉంటుంది ఇది. ఎందుకు చూడాలి అంటే ఫన్ జాంబీ రైడ్, సీరియస్ కాదు. కామెడీ టోన్ తో జాంబీస్ కాన్సెప్ట్ ఫ్రెష్ గా ఉంటుంది. స్టోరీ స్లో అవ్వదు, కంటిన్యూస్ గా ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. కలర్ఫుల్ విజువల్స్ ఉంటాయి, క్విర్కీ ఎడిటింగ్ ఉంటుంది, యూత్ కి పర్ఫెక్ట్ వైబ్ ఉంటుంది. హీరో డైరెక్ట్ గా ఆడియన్స్ తో మాట్లాడతాడు, ఎంగేజింగ్ గా ఉంటుంది ఆ ఫోర్త్ వాల్ బ్రేక్ కూడా. అండ్ ఈజీ బింజ్ అనమాట. హెవీ థింకింగ్ లేకుండా చిల్ గా ఎంజాయ్ చేయొచ్చు ఈ సిరీస్ అన్నది. చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఫన్ వైబ్ లో. మరి ఎందుకు క్యాన్సిల్ చేశారు అంటే ఎంత ఫన్ వైబ్ ఉన్న సిరీస్ ని. మిక్స్డ్ రివ్యూస్, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలా మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఆడియన్స్ రీచ్ కూడా చాలా తక్కువ లిమిట్ గా ఉంది. పైగా టీన్ టోన్ అన్నది అందరికి వర్కౌట్ అవ్వకపోవడం వల్ల పక్కన పెట్టేశారు భయ్య. ఇంకా లిస్ట్ లో నెంబర్ 8 శాంటా క్లారిటా డైట్. ఇది ఒక కామెడీ హారర్ సిరీస్. స్టోరీ ప్లాట్ హౌస్ వైఫ్ జాంబీ అయిపోయి నార్మల్ లైఫ్ మేనేజ్ చేయడం అన్నది ఈ సిరీస్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకు చూడాలి అంటే డార్క్ కామెడీ, బ్లడ్ ప్లస్ హ్యూమర్ కాంబో అన్ఎక్స్పెక్టెడ్ గా ఫన్ క్రియేట్ చేస్తుంది. జాంబీ లైఫ్ ని నార్మల్ ఫ్యామిలీ రొటీన్ తో మిక్స్ చేయడం ఫ్రెష్ గా ఉంటుంది. హస్బెండ్ వైఫ్ బాండింగ్ చాలా నేచురల్ గా ఫన్నీగా వర్కౌట్ అవుతుంది అనమాట. క్విక్ గా బింజ్ వాచ్ చేయడానికి పర్ఫెక్ట్ ఫార్మేట్ పోయి ఇది. హారర్ ఎలిమెంట్స్ ఉన్న ఓవరాల్ ఫన్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ వర్కౌట్ అవుతుంది. మరి ఎంత ఫన్ ఎక్స్పీరియన్స్ ని ఎందుకు క్యాన్సిల్ చేశారా అంటే నెట్ఫ్లిక్స్ 3 సీజన్స్ స్ట్రాటజీ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ కొన్ని సిరీస్ కంటిన్యూ అవ్వనమాట. అందులో ఇది ఒకటి. అండ్ అలాగే బడ్జెట్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. సో అందుకే క్యాన్సిల్ చేశారు. పైగా కాంట్రాక్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఈ సిరీస్ కి. సో ఇవి కూడా ప్రాబ్లమ్స్ అని చెప్తా. ఇంకా లిస్ట్ లో నెంబర్ 9 ఐఎమ్ నాట్ ఓకే విత్ దిస్. ఇది కూడా చాలా మంది తెలిసి ఉంటుంది. ఇది ఒక టీన్ సూపర్ న్యాచురల్ సిరీస్ అనమాట. టీన్ గర్ల్ కి సడన్ గా పవర్స్ డెవలప్ అవుతాయి. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది అన్నది స్టోరీ. వై టు వాచ్. ఎమోషనల్ టీన్ స్టోరీ భయ్య. టీనేజ్ స్ట్రగుల్స్, పైగా మెంటల్ ప్రెషర్ ని చాలా రియలిస్టిక్ గా చూపిస్తారు. నార్మల్ లైఫ్ లో సడన్ గా పవర్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తుందో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సేమ్ స్మాల్ టౌన్ మిస్టరీ ఫీల్ అయితే ఉంటుంది అనమాట. లైక్ స్ట్రేంజర్ థింగ్స్ వైబ్ లాగా. పైగా షార్ట్ అండ్ ఎంగేజింగ్. ఎపిసోడ్స్ తక్కువ ఉంటాయి, రన్ టైం కూడా తక్కువ. స్టోరీ స్ట్రైట్ గా మూవ్ అవుతుంది. లాస్ట్ సీన్ అయితే కంప్లీట్ గా షాక్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ సీజన్ కోసం పక్క హైప్ అయితే క్రియేట్ చేస్తుంది. బట్ నెక్స్ట్ సీజన్ అయితే రాదు, ఎందుకంటే క్యాన్సిల్ చేస్తారు కాబట్టి. మరి ఎందుకు క్యాన్సిల్ చేశారంటే కోవిడ్ ఇంపాక్ట్. దీని మీద కూడా కోవిడ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయింది. బడ్జెట్ లో కూడా కట్స్ అయితే క్రియేట్ అయ్యాయి అనమాట. బట్ దీనికి బడ్జెట్ అవసరం. సో సీజన్ 2 సడన్ గా క్యాన్సిల్ చేసి దుబ్బారు. ఏం చేయలేము మరి. ఇంకా లిస్ట్ లో నెంబర్ 10 అండ్ లాస్ట్ వన్ యావే సిరీస్. ఇది ఒక స్పేస్ డ్రామా అనమాట. మార్స్ మిషన్ లో ఆస్ట్రోనాట్స్ ఎమోషనల్ జర్నీ ఉంటుంది. ఎందుకు చూడాలి అంటే ఎమోషనల్ స్పేస్ జర్నీ, హ్యూమన్ ఎమోషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు స్పేస్ మిషన్ కన్నా కూడా. పైగా రియలిస్టిక్ స్టోరీ టెలింగ్ ఉంటుంది. నాసా స్టైల్ మిషన్స్ ఎలా ఉంటాయో గ్రౌండెడ్ గా చూపిస్తుంది. డిఫరెంట్ కంట్రీస్ నుండి వచ్చిన ఆస్ట్రోనట్స్ మధ్య కనెక్షన్ బాగా డెవలప్ అవుతుంది. ఎర్త్ లో ఉన్న ఫ్యామిలీ స్ట్రగుల్స్ కూడా ప్యారలల్ గా చూపిస్తుంది. ఫాస్ట్ కాదు, బట్ డెప్త్ ఎక్కువ. ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మంచి స్పేస్ డ్రామా ఏదైనా చూద్దాం అనుకుంటే ఇది బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. మరి ఎందుకు క్యాన్సిల్ చేశారంటే స్లో పేసింగ్ భయ్య. అందరికి వర్కౌట్ అవ్వలేదు ఇది స్లో పేసింగ్ అనేది. పైగా లో ఎంగేజ్మెంట్ అనమాట. చాలా ఆడియన్స్ ని అంతగా వర్కౌట్ చేయలేకపోయింది ఈ సిరీస్ అనేది. పైగా కాస్ట్ మాత్రం ఎక్కువైంది. సో అందుకే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇవి భయ్య మన లిస్ట్ లో ఉన్న టాప్ 10 సిరీస్లు అయితే. మీరు అబ్జర్వ్ చేశారా, ఆల్మోస్ట్ అన్ని సిరీస్ క్యాన్సిల్ రీజన్స్ సేమ్ ఉంటాయి. బడ్జెట్ ఎక్కువ అయిపోవడము, పీపుల్ కంప్లీట్ గా చూడకపోవడము, స్టోరీ టూ కాంప్లెక్స్ ఉండడము, లేదా కోవిడ్ ఇంపాక్ట్. నెట్ఫ్లిక్స్ కు ఒకటే రూల్, కంటెంట్ బాగుంది అంటే సరిపోదు, నంబర్స్ కూడా రావాలి. మీ ఫ్రీ టైంలో ఈ సిరీస్ అయితే మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇంకా సీజన్స్ రావు కాదనట్లేదు, బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట ఈ సిరీస్లతో. ఈ లిస్ట్ లో మీరు ఆల్రెడీ చూసిన సిరీస్ ఏంటి, ఇంకా మీకు తెలిసిన క్యాన్సిల్ అయిన అండర్ రేటెడ్ సిరీస్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ స్క్రీన్ స్పేస్ రివ్యూస్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.